23 వైశాఖ పౌర్ణమి తులారాశి వారికి ఒక అజ్ఞాత వ్యక్తి కారణంగా జరగబోయే 2 మార్పులివే. జాగ్రత్తగా వినండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. సహజంగా తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో పట్టుదల అనేది మనకు అధికంగా కనిపిస్తుంది. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా కృంగిపోకుండా ప్రతి కష్టం నుండి ఒక విధమైన అనుభవాన్ని అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అలానే ఈ రాశివారి సమయంలో జీవితంలో ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల మీరు ఎన్నడూ చూడని మార్పులు అయితే చూడబోతున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తి కారణంగా మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశివారి ఈ మాసంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా గత కొంతకాలం నుండి కూడా నూతన పెట్టుబడులకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఈ సమయంలో గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అనేది ఏర్పడింది. నూతన పెట్టుబడులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి నూతన పెట్టుబడులు ఏవైనా పెట్టదలుచుకున్నట్లయితే వాటికి సంబంధించి ప్రయత్నాలు వేగవంతం చేసుకోవడం మంచిది. అలానే వ్యాపారంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు సంబంధించి మీరు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి కొన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ యంత్రాలు ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమలో పని అనేది వేగవంతంగా అవుతుంది. ఎటువంటి పెండింగ్లు ఉండవు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఈ రంగాల్లో వ్యవహరించుకునేవారు అధికంగా సమాజ సేవ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు గతంతో పోలిస్తే ఈ సమయంలో మీకు దిగుబడి అనేది ఎక్కువగా ఉండటం వల్ల లాభం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. జ్ఞాపక శక్తి అలానే శ్రద్ధ పెట్టలేకపోవడం ఈ 2 సమస్యల వల్ల మీరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మీకు చదవాలని ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి మీకు ఏకాగ్రత పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చదివినా కూడా ఏమీ గుర్తులేనట్లు ఇటువంటి సమస్య అనేది ఈ సమయంలో మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా గ్రహరీత్యా జరుగుతుంది కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు. పాస్ అయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. అయితే కొంతకాలం ఓపికతో వ్యవహరించుకున్నట్లయితే గ్రహం యొక్క సంచలనంలో మార్పు అనేది ఏర్పడి తర్వాత నుండి కూడా విద్య పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవి మాత్రం చాలా అనుకూలిస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అనేది మీకు స్కాలర్షిప్ల రూపంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఒకే పోస్టులో వ్యవహరించుకునే వారికి ఈ సమయంలో మీ యొక్క పోస్టు మారే అవకాశం కనిపిస్తుంది. అంటే జీవితంలో ఎదగడానికి కొన్ని అవకాశాలు మీకు కొంతమంది వ్యక్తుల వల్ల లభిస్తాయి. కొన్ని కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాల ద్వారా మీ కంపెనీ మార్పులు కానీ ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా
అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేది ఏర్పడడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ విషయంలో కూడా మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఈ సమయంలో సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేసినట్లయితే అవే భారీ వ్యాధులకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చితక వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరి మధ్య కూడా మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోకపోవడం, అలానే ఒకరితో ఒక సమయం కేటాయించలేకపోవడం వల్ల తప్పుడుగా అర్థం చేసుకోవడం, అలానే ఆర్థిక విషయాల పట్ల కూడా తరచూ వివాదాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మీపై నరదిష్టి ప్రభావం అనేది అధికంగా వెంటాడుతుంది. దీనివల్ల మీకు విద్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మిశ్రమ ఫలితాలు అధికమైపోయాయి. దీని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. దీని కొరకు కొన్ని బియ్యం గింజలు, అలానే నల్ల మిరియాలు, ఒక నిమ్మకాయను తీసుకొని ఈ మూడింటిని కలిపి నల్లటి వస్త్రంలో మూట కింద కట్టి ఆ మూటని మీ ఇంటి యొక్క ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి దిష్టి కింద ఉంచి వారం రోజులు పూర్తయిన తర్వాత దాన్ని దూరంగా విసిరేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీపైన అలానే మీ గృహం పైన వ్యాపారంపై ఉన్న చెడు దృష్టి నరకల్ల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా పోతుందని చెప్పుకోవచ్చు. అన్ని అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కష్టపడి ఉంటారు. అయితే మీ కష్టానికి తగిన ఫలితం అనేది లభించడం వల్ల మీరు రెట్టింపు ఆనందంతో ఉంటారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకి ఈ సమయంలో ప్రజల్లో ఆదరాభిమానాలు పెరగడంతో పాటు ప్రజాబలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అనుచరులు కూడా నిరంతరం మిమ్మల్ని గౌరవిస్తూ మీ మాటను అస్సలు జవదాటరు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగ పరంగా ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని అవమానించే అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారి సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. మీ స్నేహం కొరకు కానీ లేదా మీతో సావాసం చేయడానికి నిరంతరం కూడా మీ వెనక తిరగడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని తేలికపాటి ప్రయత్నాలతోనే కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలంగానే ఉండబోతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ప్రేమికుల మధ్య ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క వివాహాలకు ఇంట్లో పెద్దలు అనేది ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. తులారాశి వారు ఈ మాసంలో అధికంగా విందు వినోదాల్లో పాల్గొనడం, అలానే తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.